ఖరీఫ్ పంటల సాగు అధిక భాగం వర్షాధారంగానే సాగవటంతో వ్యవసాయంలో ప్రతి నీటి చుక్క విలువైనదే. కానీ రోజు రోజుకు గతి తప్పిన వర్షాలతో వానరాకడ అనిశ్చితంగా ఉంటుంది. సీజన్ కంటే ముందుగానే వచ్చే వర్షాలతో ఒక చింత అయితే, సీజన్ అయిపోయాక వచ్చే అకాల వర్షాలతో రైతు కుదేలవుతున్నాడు. వర్షాభావం ఏర్పడినప్పుడు మెట్ట పొలాల్లో వేసిన పైర్లు సున్నిత దశల్లో బెట్టకు గురై దిగుబడులు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మెట్ట వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే నీటి లభ్యతను, వినియోగాన్ని పెంపు చేసే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వాననీటిని వడిసి పట్టుకొని మెట్ట పొలాల్లో సాగు చేసిన పంటలకు కీలక దశల్లో నీటి తడులు అందించడం చాలా ముఖ్యం. అలాగే నేలలో నీటి నిల్వగుణం పెరిగేలా అన్ని చర్యలు చేపడితే మెట్ట వ్యవసాయాన్ని మేటిగా సాగించవచ్చంటూ మెట్ట నేలల్లో తేమను సంరక్షించుకునే చర్యల గురించి వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. ఈ మెట్ట వ్యవసాయంలో కొన్ని ఈ సాయిల్ తాలూకా ప్రాబ్లమ్స్ మనం గమనించినట్టయితే అక్కడ ఉన్నటువంటి నేలలన్నీ కూడా తేలికపాటి నేలలు ఉంటాయి. అలాగే వాటితో పాటు ఒక అడుగు వరకు మాత్రమే మట్టి ఉండి ఆ తర్వాత అంటే అడుగు తర్వాత కింద ఉండే పొరలన్నీ కూడా ఈ కంకర ఉండడం కానీ లేదా రాళ్ళతో కూడినటువంటి వాతావరణం ఉండటం వలన అక్కడ తేమను సంరక్షించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. కనుక దయచేసి రైతు సోదరులు ఈ మెట్ట వ్యవసాయం చేసినప్పుడు వారు మెట్ట సాగు చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల యాజమాన్య పద్ధతులు ఇప్పటి నుంచే వాళ్ళు పాటించాలి. దాంట్లో భాగంగానే ముందుగా నేలను లోతుగా దున్నుకోవడం. ఈ సమయంలో అంటే వేసవి కాలంలోనే నేలని మనం లోతుగా దున్నుకున్నట్టయితే ఈ పడినటువంటి తొలకరి వర్షాల దగ్గర నుంచి ఏ వడపాదడపా పడిన వర్షం కూడా వాళ్ళు చక్కగా నేల తాలూకా లోపల పొరల్లో ఉంచుకోవడానికి అంటే స్టోర్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ లోతు దుక్కులు అనేవి. అలాగే ఈ లోతు దుక్కులు చేసినప్పుడు మనకు పంటను ఆశించినటువంటి చీడపీడలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా అవశేషాలన్నీ కూడా నేల నుంచి మనకి బహిర్గతం అవడం వలన ఈ అధిక ఉష్ణోగ్రతకు అవి ఎక్స్పోజ్ కావడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఈ చీడపీడల సమస్య కూడా మనకి తగ్గుతుంది. మెట్ట వ్యవసాయంలో అన్నీ కూడా నేల తాలూకు ఎత్తు పల్లాలు కూడా చాలా ఎక్కువగా మనం సర్వసాధారణంగా గమనిస్తూ ఉంటాము. ఈ నేల తాలూకు ఎత్తు పల్లాలను మనం సవరించాలంటే మనం ఏదైతే ఈ చెరువు మట్టి ఉంటుందో వేసవి కాలంలో చెరువులు మనం పూడికి తీస్తూ ఉంటారు కాబట్టి, అలాగే pH ఉదజన సూచిక అనేది తక్కువగా మనకి తటస్థంగా ఉన్నది, అలాగే లవణాల తాలూకు సాంద్రత తక్కువగా ఉన్నటువంటి చెరువు మట్టిని తీసుకొచ్చి ఎక్కడైతే మనకి వాల్ అనేది సరిగ్గా లేదో అక్కడ మనం పూడ్చి నేలంతటిని కూడా చదునుగా చేసుకున్నట్టయితే నేలలో మనకి నీరు ఇంకే స్వభావాన్ని కూడా మనం ఎంతగానో పెంచుకోవచ్చు. అలాగే ఈ మెట్ట వ్యవసాయంలో ఉన్న నేలలన్నీ కూడా తేలికపాటి నేలలు కాబట్టి మనం బంక మట్టిని కూడా మనం నేలకు వేసుకున్నట్టయితే ఈ తేమను సంరక్షించవచ్చు. అలాగే ఈ వచ్చినటువంటి వర్షపు నీటిని కూడా మనం దాంట్లో నేలలో పట్టి ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంకుడు గుంతలు కూడా మనం తవ్వుతాం. సో ఇంకుడు గుంతలు మనం తవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ ఎక్కడైతే మనకు పొలంలో లోతట్టు ప్రాంతం ఉంటుందో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఈ ఇంకుడు గుంతలను తీయడం వల్ల ఏమవుతుందంటే పడినటువంటి వర్షం అంతా కూడా ఆ లో లయింగ్ ప్రాంతంలో అంటే లోతట్టు ప్రాంతంలోకి చేరి మనకి నేలల్లోకి అది ఎంకడం వలన ఆ నేలలో ఉండే ఎక్విఫైర్ కూడా పెరగడం జరుగుతుంది. అందుకని ప్రధానంగా మనం కూడా రెగ్యులర్గా రైతులకు చెప్తా ఉంది ఏంటంటే ఎప్పుడైనా కూడా పరిగెత్తే నీటిని నడపాలి, నడిపే నీటిని నిలపాలి, నిలిచినటువంటి నీటిని భూమిలోకి ఇంకే విధంగా చెయ్యాలి అని అంటే తప్పనిసరిగా ఈ పద్ధతి పాటించాలి. అలాగే మనకి ఈ పంట అవశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ అవశేషాలన్నింటినీ కూడా మనం ఒక గుంత తీసి అందులో కుళ్ళబెట్టి ఆ కుళ్ళబెట్టినటువంటి అవశేషాలను కూడా మనము ఈ వ్యవసాయ భూములకు తరలించుకోవచ్చు. అలాగే దానికి ఎంతో ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఈ నాడెప్ కంపోస్ట్ విధానం, ఆ నాడెప్ కంపోస్ట్ విధానంలో కూడా ఒక 2-3 నెలల పాటు మన వ్యవసాయ వ్యర్థాలను కుళ్ళింపు చేసి ఆ కుళ్ళినటువంటి వ్యర్థాలని మనం ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో అంటే మెట్ట వ్యవసాయంలో మనం వేసుకున్నట్టయితే మనకి చాలా నేల తాలూకు సారం కూడా పెరుగుతుందన్నమాట. అలాగే మనము ఈ నీరు లేని కారణంగా ఈ గ్రీన్ లీఫ్ మెన్యూస్ కానీ లేదంటే గ్రీన్ మెన్యూస్ కానీ అంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల సాగుకి మనకు అనుకూలంగా ఉండదు కనుక సో అటువంటి వాటిని మనం అధిగమించాలంటే మనకి పశు సంపద ఉన్న రైతులందరూ కూడా వారి దగ్గర ఉన్నటువంటి పశువుల ఎరువుని మనం సమర్థవంతంగా ఈ సమ్మర్లో ఈ వేసవి కాలంలో పొలాలకి మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కోళ్ళ ఎరువు కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి రైతు సోదరులు కొల్లబెట్టినటువంటి కోళ్ళ ఎరువుని కూడా మనం దీన్ని మన పొలాలకి పంపించి ఆ పొలాల తాలూకు సారాన్ని పెంచవచ్చు. అలాగే మేజర్గా కూడా ఆ నీటి నిల్వని మనం పెంచుకోగలిగినట్టయితే ఈ రెయిన్ఫెడ్ అగ్రికల్చర్లో మెట్ట వ్యవసాయంలో మనము చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రైతు సోదరులు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని చేసుకొని మంచి దిగుబడులు సాధించవచ్చు.